నేను ఒక 4 ప్రశ్నలు వేసుకున్నా. ఈరోజు థ్యాంక్స్ గివింగ్ కదండి. 4 ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఏంటంటే, థ్యాంక్ ఆఫరింగ్ లేకపోతే థ్యాంక్స్ గివింగ్ ఎందుకు చేయాలి, వై, ఎలా చేయాలి, హౌ, దాని తర్వాత ఎప్పుడు చేయాలి, వెన్, దాని తర్వాత ఎంత చేయాలి. అంతేనా? ఏంటిది? దేవునికి కానుక లేకపోతే నువ్వు ఏదైనా ఫలము, నువ్వు ఫలిస్తే నీ దగ్గర ఫలం ఉంటే ఆ ఫలము అసలు ఎందుకు ఇవ్వాలా, రెండవది ఎలాగ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి. చెప్పండి, ఏం చేయాలా? ఫస్ట్ది ఎందుకు, వై, దేవుడికి డబ్బులు లేవా, వై. సెకండ్ ఏంటి, హౌ, ఎలాగా. మూడోది వెన్. నాలుగోది హౌ మచ్. చాలామంది చెప్తాను, మీరందరూ ఇంతకుముందు కూడా చెప్పినట్టే ఉన్నాను, ఆదివారం కానుక ఎలా తెస్తారు మీరు? ఎలా డిసైడ్ చేస్తారు ఆదివారం ఎంత వేయాలని? మా చిన్నప్పుడు అయితే 10 రూపాయల నోటు ఇచ్చేవారండి, ఫిక్స్డ్ అది కదా. 10 రూపాయల నోటు తీసుకెళ్ళి వేసి పడేయడం అంతే. ఎప్పుడు వెళ్ళో మా నాన్నగారు 10 రూపాయలు ఇచ్చేవారు. మేము డబ్బులు సంపాదించుకునే వరకు ఆయన 10 రూపాయలు ఇచ్చాడు ఆయన. అయితే ఎలా తెలుస్తుంది దేవునికి, ఎలాగా విత్తాలు ఎలా తెలుస్తుంది? ప్రతి హార్వెస్ట్ ఫెస్టివల్ ఈ మాట చెప్తాను. అంటే నాకు వచ్చిన ఆలోచన అంటే అది బిబ్లికల్గా ఉందా లేదా నాకు తెలియదు. ప్రతి వారము మీ కానుక లేకపోతే మీ అర్పణ దీవించబడాలంటే శనివారం రోజున ప్రార్థనలో కూర్చొని ఈ వారమంతా దేవుడు నాకు ఏం చేశాడు ఆలోచించుకొని ఈ వారము దేవుడు నాకు చేసిన కృపకి, ఆయన చూపించిన కృపకి నేనేం చెల్లించాలి అని కళ్ళు మూసుకుంటే నీకు అర్థమవుతుంది అంతవాళ్ళు. మొన్న బస్సులో కాలిపోయి చచ్చిపోయారు కదా, అందులో ఒక అతను 10,000 రూపాయల బ్యాగ్తో వెళ్తున్నాడు అనుకోండి, ఆయన ఒక్కడే బతికాడు. ఆయన ఆ వారం ఆలోచించుకుంటే ఏమనుకుంటాడు, దేవుడా ఈ 10,000తో పాటు నేను బూడిదైపోవాల్సింది, నువ్వు నన్ను కాపాడావు కాబట్టి ఆయనకి ఏమన్నా ఆలోచన రావచ్చు, ఆ 10,000 కూడా నేను బతకడం బట్టే కదా అది ఉంది. అట్లాగే దేవుడు ప్రేరేపణిస్తాడు. అందుకే పేద విధవరాలు సమస్తం వేసేసింది అన్నాడు. అంటే కానుకేసే ముందు దేవుడు నీకు చేసిన ప్రతి కార్యాన్ని గుర్తు చేసుకోవాలా. ఆవిడ కార్యం అంతా గుర్తు చేసుకుందామంటే, నేను విధవరాల్ని, ఒకప్పుడు తినడానికి లేదు, గింజికి లేదు, నేను ఎలా బతుకుతానా అనుకున్నాను, ఇంతకాలం దేవుడు బతికించాడా, ఏంటి ఎలా బతికాను, నాకు ఏ లోటు రాలేదే. అంటే ఆవిడ హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉంటుంది. ఆ పేద విధవరాలు అన్నీ ఆలోచించుకొని చేతిలో జోబులో ఎంత ఉన్నాయి అలా వేసింది అనమాట. ఎలాగేసిందంటే టైటానిక్ షిప్లో అమ్మాయి మాణిక్యం పడేసినట్టు పడేసింది అనమాట. లాస్ట్ పడేస్తుంది చూసారా, అది చాలా ఇష్టం నాకు. దట్ ఈజ్ ఆఫరింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి ఆలోచించుకుంది, ఇంతమంది సైంటిస్టులు దాని వాల్యూ, ఆ వాల్యూ అంతా దేని ముందు జీరో అయిపోయింది, ప్రేమ ముందు జీరో అయిపోయింది, పడేసింది అంతే. ఆ పేద విధవరాలు అన్నీ ఆలోచించుకొని రేపటికి ఏముంటుందో ఆలోచించుకోలేదు, వేసేసింది అంతే. అంటే నేను ఏమిచ్చినా నీకు సరిపోదు. కానీ డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళ డబ్బుల్లోంచి కొంత తీసేశారు. అందుకే దేవుడు ఏమన్నాడు, ఆవిడదే ఎక్కువ ఆఫరింగ్ అన్నాడు. కాబట్టి మీరు ఎలాగివ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏ మనసుతో ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్. మొదటిది ఎందుకు ఇవ్వాలి. మొదటిది ఈ 4 రిఫరెన్స్ చెప్పి ఈరోజు ముగిస్తాను. ఎప్పుడు ఇవ్వాలి? మొదటి దశలోనిక 5వ అధ్యాయము 16వ వచనం. దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఏమంటే మైక్ ఇస్తున్నారా లేదా? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఎందుకు చేయాలని నేను అడిగాను. అంటే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, టైం లేదు. ఎందుకు చేయాలా ఇప్పుడు చెప్పండి, ఎందుకు చేయాలి? ఈ వాక్యం ప్రకారం ఇది అమ్మాయి చెప్పింది, అమ్మాయి కళ్ళదల అమ్మాయి, ఇది దేవుని, చెప్పండి అమ్మా గట్టిగానే, ఇది దేవుని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని అందరూ దేవుని చిత్తమేంటి, దేవుడి చిత్తమేంటి, దేవుడి చిత్తమేంటి అంటారు కదా. ఏం లేదు, దేవుడి చిత్తమేంటి సార్, నువ్వు ఎలా ఉన్నా, ఎలా ఏ పరిస్థితిలో ఉన్నా కృతజ్ఞత చెల్లించాలి. దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. ఇది మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం నెరవేర్చేవాడిని దేవుడు దీవిస్తాడు, దీవించడా? 100% దీవిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఇంతకీ దేవుడికి అవసరమా? దేవుడికి ఆఫరింగ్ అవసరమా అంటే, ఒక ఆయన అంటాడు, ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఒక తండ్రి ఆ తండ్రి వాళ్ళ ఇంటికి స్వీట్ తెచ్చాడట, సాయంత్రం జిలేబీ తెచ్చాడట. ఓకే, జిలేబీ తెచ్చి రాగానే పిల్లలు ఈగలా మీద పడిపోయి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత పిల్లలందరూ జిలేబీ తింటున్నారు, కానీ తండ్రికి ఇస్తారా? తండ్రికి ఇవ్వరు. కాబట్టి ఆ తండ్రి వాళ్ళందరూ తింటూ ఉంటే ఒక పిల్లని పిలిచి, అరే నాకు వా. చాలాసార్లు పిల్లలు చాక్లెట్ తింటూ ఉంటే మనం ఏడుతాం, అరే నాకు వా అంటాం, అంటాడా? కానీ మన పిల్లలకి జిలేబీ ఇస్తున్నాం కదా. ఇప్పుడు ఆ తండ్రి ఇచ్చాడు కదా, జిలేబీ ఎవరు కొన్నారు? తండ్రి కొన్నాడు. జిలేబీ ఎవరిది? తండ్రిది. ఇప్పుడు ఆ పిల్లలు తింటున్న జిలేబీ ఎవరిచ్చింది? తండ్రి ఇచ్చింది. ఇప్పుడు తండ్రి ఆ జిలేబీ ఎందుకు అడుగుతున్నాడు? వాడి మనస్సు తెలుసుకొని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు ఇస్తున్న అర్పణలు ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవే. ఆయనే మీకు ఇచ్చాడు, మీకున్న సమస్తము ఆయనదే. ఇప్పుడు ఆ తండ్రి జిలేబీ ఎందుకు అడుగుతాడు తెలుసా? ఆ పిల్లోడు ఆ జిలేబీ ముక్క ఎవడో నలుగురిలో ఒకడు తినేస్తాడు, ఒకడు అటు పారిపోతాడు, అటు మంచి పడించి కూడా అసలు ఒకడు దగ్గరికి వచ్చి డాడీ అని ఇస్తే ఒసేయ్ పిలుతాడు అలా ఆవిండి, చూడి, అంతేనా? ఆ సంతోషం. దేవుడు కృతజ్ఞత ఎందుకు అడుగుతాడు? మీ నుంచి డబ్బులు లేక కాదు. చూడు ఎంతమంది, ఇటు చూడు ఎలా వచ్చాడు, ఇటు డాడీ అంటే చాలా ఇష్టం. డాడీ మీద ఉన్న ప్రేమ మురిసిపోతాడు తండ్రి. కృతజ్ఞత అర్పణలో దేవుడు మురిసిపోతాడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడు సార్? అది తినేయడు ఆయన, మళ్ళా దాన్ని ఇలా మడతెట్టి అని పెడతాడు. దిస్ ఈజ్ కాల్డ్ థ్యాంక్స్ గివింగ్. దేవుడు ఈ రిలేషన్ కోసం థ్యాంక్స్ గివింగ్ అడుగుతాడు. నువ్వు కావాలని ఇస్తే కాదు, న్యాచురల్గా ఇవ్వాలన్నమాట. ఇస్తే ఈ తండ్రి దాన్నే మడతటి పెట్టాడు, ఆ తండ్రి 1000 రెట్లు ఇస్తాడు. హల్లెలూయా. ఆ తండ్రి 1000 రెట్లు ఇస్తాడు నీకు. నమ్మండి, ఇది నిజం. దేవుని హృదయము తండ్రి హృదయం అన్నమాట. అందుకనే దేవుడు అన్నాడు, మీరు ప్రతి విషయంలో ఇలాగ చేయట ప్రభువునందు ఇది మీ విషయంలో దేవుని చిత్తము. చాలామంది నాకేముంది, నేనేమి ఇవ్వగలను అనుకుంటారు. చూడండి, ఒక థ్యాంక్స్ గివింగ్ అంటే నీ హృదయంలో ఒక కృతజ్ఞత అనేది ఈజ్ రిలేటివ్ అంటే నీకు పరిస్థితులను బట్టి మారిపోద్ది అనమాట. రిలేటివ్. ఓకే, ఒక అతను ఉన్నాడట ఒక దేశంలో, చలి ప్రదేశంలో. అతను కార్పెంటర్ అనమాట, చాలా పేదవాడు. అయితే పండగ వస్తుంది, ఈస్టర్ పండగ వస్తుంది. ఇలాంటి చిన్న కూతురు వచ్చి, దాది నాకు షూ కొనవా అందట. కానీ కొనడానికి డబ్బులు లేవు. చాలా బాధపడ్డాడు. దేవుడా మమ్మల్ని ఏంటి ఎలా పెట్టావు, చిన్నపిల్ల అడిగింది, ఆ చిరిగిపోయిన షూ వేసుకుంటుంది అని చాలా బాధతో ఆయన ఒక గొప్ప ఇంట్లో కార్పెంటర్ పని చేస్తున్నాడు. ఈజ్ అ మల్టీ మిలియనర్ అనమాట. అయితే నేనేం చెప్పాను, కృతజ్ఞత అనేది రిలేటివ్. ఈ కృతజ్ఞత దేని బట్టి ఉంటుందంటే నువ్వు ముందుగా ఆలోచించుకున్న ఆలోచన బట్టి ఉంటుంది. అయితే అతను చెప్తూ ఉంటే ఆ ఓనర్ వచ్చి, ఏమయ్యా ఇంత డల్గా పనిచేస్తున్నావే, నిరాశగా ఉన్నావే, ముఖం అలా దిగాలు పెట్టుకున్నావంటే, ఏం చెప్పంటారు సార్, మా చిన్న కూతురు చలికాలం ఈస్టర్కి షూ అడిగింది, కొనే పరిస్థితి నాకు లేదు, పాతదే వేసుకోమా అన్నాను. వెంటనే ఆ కోటీశ్వరుడు ఆ పై రూమ్లోకి వెళ్ళి మంచి 2 షూ ఇచ్చాడట. ఇచ్చాను. ఏమన్నాడు సార్, నాకు అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నడలేదు, మీ అమ్మాయి నడిస్తే ఆ చప్పుడులో మా అమ్మాయి నడిచింది అనుకుంటాను అన్నాడట. కళ్ళని నీళ్ళు పెట్టేసుకున్నాడు.
నీ కృతజ్ఞత అనేది రిలేటివ్. నీకు లేదు లేదు లేదని ఏడుస్తావు. ఆ పేదవాడు ఆ పిల్లడికి పిల్లకి షూ కొనలేదు అనుకున్నాడు, కానీ గొప్పోడు షూ కలిగి ఉండి కూడా ఆ పిల్లని అనలేదు. అందుకే ఈరోజు ఆ మాట చెప్పాను. పిల్లలు దేవుడు మనకి ఏమిచ్చినా అది లేనోళ్ళు చాలామంది ఉన్నారండి కదా. అది లేనోళ్ళు చాలామంది ఉన్నారు. మనకంటే దయనీయమైన స్థితిలో ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన కృతజ్ఞతలు దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు తెలుసండి? నీ హృదయం బాగోలేదు, నీ హృదయం పవిత్రంగా లేదు, నీ హృదయం ఎక్స్పెక్టేషన్ దేవుడి దగ్గర చెడ్డగా ఉంది. మరి యోబు అన్నాడు, దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అన్నాడు. ఏ దేవుని భక్తుడు కూడా నీ కృతజ్ఞత అనేది పరిస్థితులకి మారిపోదు. ఎవ్రీ మినిట్ ఆయన మీద కృతజ్ఞత వాత్సల్యం వస్తానే ఉంటుంది. ఒక చాలా ఫేమస్ పాస్టర్ గారు సుందరపాల్ గారు, రెవరెండ్ సుందరపాల్ గారు ట్రినిటీ చర్చ్లో పనిచేసేవారు, ఆయన చనిపోయారులేండి. ఆయన చాలా మంచి సామెత చెప్పాడు. అప్పుడప్పుడు అది చెప్పడానికి ఇష్టపడిన కానీ ప్రతి ఈ పండుగలో ఈ మాట చెప్పేవాడు. అంటే మన మైండ్ ఎలా ఉంటుంది, నేను ఎంత ఇవ్వాలి, నేను ఎలాగివ్వాలి, నేను ఎందుకు ఇవ్వాలి అన్నప్పుడు నీ హృదయంలో కృతజ్ఞత ఎందుకు పడుతుంది తెలుసా? నువ్వన్నీ నీకన్నా అప్పర్ సైడ్ చూస్తూ ఉంటావు, కానీ నీకన్నా కొన్ని లక్షల మందికి నీకున్న కృప లేదు. ఎప్పుడైతే నువ్వు అది ఆలోచించుకుంటావో నీ ఉన్న స్థితి నీకు చాలా దీవెనకరంగా ఆనందకరంగా నువ్వు నీ కుటుంబం సంతోషించేలాగా ఉంటుంది. చూడండి, ఆ చిన్నపిల్ల నడుస్తుంది కదా, కనీసం కోటీశ్వరుడుకి పిల్ల ఉంది కానీ చైర్లో ఉంది. కాబట్టి నువ్వు ఏ స్థితి ఉన్నా చాలా. ఆయన ఏమంటే పాస్టర్ గారు ఓ మంచి సామెత చెప్తాడు. అదేంటంటే మనం ఎలా ఉంటాం, మన మనస్తత్వాలు ఎలా ఉంటాయి. ఒక అడుక్కునేవాడు ఉండేవాడట. అడుక్కునేవాడు ప్రతిరోజు ఒక లైన్లో అడుకుంటా అమ్మా అంటారు తెలుసా. మా చిన్నప్పుడు వచ్చేవారండి, ఇప్పుడు లేరు. గుర్తుందా? మా చిన్నప్పుడు 8:30కి ఒక కేక ఇప్పటికీ అవసరం. అది రకమైన కేక, అమ్మా నడిచేవారు గిన్నెలు పట్టుకొని, ఎవరన్నా అన్నం ఉంటే పెట్టేవారు. అయితే ఆ అడుక్కున్నాడు ప్రతిరోజు ఒక వీధిలో అడుక్కుంటాడట. 7:30-8 గంటల భోజనం టైం. అయితే ఒక ఆవిడట, ప్రతిరోజు వస్తాడు కదా, అన్నం వేసినప్పుడు చిన్నగా గుర్తొచ్చి ఒక్క గుప్పుడు ఎక్కువ వేస్తుందట వాడి కోసం. వచ్చినప్పుడల్లా ఎంతో కొంత ఇస్తుంది అనమాట. ఒక ఆవిడేమో అసలు ఏమవుదట, షీఈ్ వెరీ మైజర్ అనమాట, ఏమవుదు. కానీ ఒకరోజు ఏమైందంటే ఈ గుప్పుడు ఎక్కువ వేసే ఆవిడకు కూడా ఎవరో చుట్టాలు వచ్చారు, అనుకోకుండా ఆ అన్నం కూడా అయిపోయింది. అయితే ఆ రోజు అడుక్కున్నోడికి వేసేవాడు వేయలేదు, వేయిన ఆవిడే వేయలేదు. అప్పుడు ఆడేమన్నాడు తెలుసు కదా మీ అందరికీ ఆ మాట. ఆడేమన్నాడు సార్, పెట్టని తల్లి ఎలాగ పెట్టలేదు, పెట్టే పనికి మాలి దానికి ఏమైంది అన్నాడు. ఏంటి, పెట్టని తల్లి ఎలాగ పెట్టలేదు, పెట్టే పనికి మాలి దానికి ఏమైంది ఈరోజు అన్నాడట. మన జీవితాలు అలా ఉంటాయి. పెట్టందేమో తల్లి అయిపోద్ది. నువ్వు ఎందుకు డిసప్పాయింట్ అయిపోతున్నావు తెలుసా? నీ తాలూకా ఆలోచనలోనే తేడా ఉంది. నువ్వు చాలామంది చూడండి, పెట్టేవాళ్ళనే. నువ్వు జగన్ గారు ఎందుకు పోయాడు? చాలామంది చూసారు. అది అంటే మనుషుల మెంటాలిటీ స్టడీ చేయలేకపోయాడు అంటారు. అతను నువ్వు ఇన్నిచ్చి ఒకరోజు మానే అంతే రివర్స్ అయిపోతాడు. అవతల పావలాడితే చాలు. దేవుడు ఆ భావాన్ని చాలా తప్పు అంటాడు అనమాట. దేవుని విషయంలో కూడా నువ్వు ఎందుకు సాటిస్ఫై కలవు తెలుసా? నీ హృదయంలో కృతజ్ఞత ఎందుకు రావట్లేదు తెలుసా? నీ ఉద్దేశం ఎలాగా ఉంది? నీకు అంతవరకు డబ్బులు ఇచ్చాడు, అంతవరకు కార్లు ఇచ్చాడు, అంతవరకు అన్నీ ఇచ్చాడు. ఒక్క చిన్న తేడా వచ్చేటప్పటికి నీ హృదయంలో కృతజ్ఞత ఎగిరిపోద్ది. ఇలాగే ఉంటుంది అన్నమాట. పెట్టని తల్లి ఎలాగ పెట్టలేదు, పెట్టే పనికి మాల దానికి ఏమైంది, పెనికి మాలవాడు అయిపోతాడు మన దేవుడు. ఈ ఆలోచనలోంచి మనం బయటికి రావాలి. కాబట్టి ఎందుకు ఇవ్వాలంటే ఇది దేవుని చిత్తం కాబట్టి ఇవ్వాలి. ఎలాగివ్వాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. చాలా ఇంపార్టెంట్, చాలా కష్టం. చాలా ఇంపార్టెంట్, చాలా కష్టం. ఓకే. కావున నువ్వు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని
అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల ఎక్కడ? ఇక్కడ. హలో, ఇక్కడ ఎంతమంది వెళ్ళిపోతారు చూస్తాను. అప్పుడు ఇక్కడ జ్ఞాపకం వస్తే అర్పణ గురించి మాట్లాడుతున్నాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. నువ్వు దేవుని బలిపీఠమునొద్ద అర్పము నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని నీకు అక్కడ జ్ఞాపకం వచ్చిన ఎడ్లా అక్కడ బలిపీఠము ఎదుటనే, ఇక్కడే బలిపీఠం ఎదురుగుండానే నీ అర్పణము విడిచిపెట్టి, నీ అర్పణ వదిలే, నీకు అక్కర్లేదు నాకు అన్నాడు. నీ అర్పణ వదిలిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తరువాత వచ్చి ఆ తర్వాత రా నువ్వు నీ అర్పణ అర్పించు. హల్లెలూయా. హలో, ఏంటి పండగ రోజు కూడా వేస్తున్నారు అనుకుంటారు మీరు? ఏమంటే నేనేం లేదు, నేను ఎప్పుడన్నా మిమ్మల్ని సంతోషపరిచి ఆనందపరుద్దామంటే వాక్యాలన్నీ అలాగ ఉన్నాయి. మరి మార్చి చెప్తే మీకు సంతోషంగానే ఉంటుంది, మంచి మంచి విషయాలు చెప్పొచ్చు. కానీ దీని అవుట్పుట్ ఎప్పుడు కూడా సంతోషమే. అర్థమైందండి? దీని అవుట్పుట్ ఎప్పుడు కూడా సంతోషమే. నువ్వు అర్పణ ఎందుకు ఇవ్వాలంటే దేవుడి చిత్తం కాబట్టి ఇవ్వాలి. రెండవది, అర్పణ ఎలాగివ్వాలంటే నువ్వు అర్పించినప్పుడు నీ సహోదరుని మీద నీకు విరోధం ఏమైనా ఉంటే వెళ్ళిపోయి నువ్వు సమాధానపడి నీ లైఫ్లో ఉన్న ఈ డిస్టర్బెన్స్ సెటిల్ చేసుకొని వచ్చి నాకు ఇవి అంటున్నాడు. దానికి దీనికి సంబంధం ఏంటి? కానీ దేవుడు అలా కోరుకుంటున్నాడు. నువ్వు ఎలాగివ్వాలంటే నీ సహోదరునితో సమాధానపడి వచ్చి అప్పుడు ఇక్కడ ఎన్నన్నా చేయి. నీకు లోపలేమో ఎంత తట్టుకుంటావు, ఇంటికి వెళ్తే ఇన్ని మాటలు వస్తాయి నీకు. కానీ నేను వేరే ఉద్దేశం చెప్పట్లేదంటే మీ అర్పణలు దేవునికి అంగీకృతం అవ్వలాగున కొన్ని విషయాలు గర్దిస్తున్నా. దయచేసండి, మేము చాలామంది దేవుడికి ఇస్తున్నాం, బట్ విత్ స్టిల్ వీఆర్ నాట్ గెటింగ్ దోస్ బ్లెస్సింగ్స్. అంటే ఇది ప్రాబ్లం. ఇది జీసస్ క్రైస్ట్ డైరెక్ట్ చెప్పాడు. అరే అర్పణ అక్కడే బలిపీఠం వదిలే బలిపీఠం. ఐ కెనాట్ బ్లెస్ యూ. నీ హృదయంలో ఒకటి పెట్టుకొని నువ్వు ఇంకోటి చేస్తే నేను ఐ కెనాట్ బ్లెస్ యూ. ఎందుకంటే నీ పర్సనల్ లైఫ్, నువ్వు బయట ఎలాగ ఉంటున్నావో ఆయనకు కావాలి. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి. నువ్వు బయటంతా ఒకలా ఉండి నువ్వేదో తెచ్చిచ్చేస్తే నేను తీసేసుకోవడానికి నేనేం పాలు భాస్కర్ని కాదు అన్నాడు. అంటే మా తెలియదుగా తీసుకుంటా బాగా సంతోషం. ఎక్కువ డబ్బులు ఇస్తే ఓగా దీవించును కాక అదే పాస్టర్ గారు ఎక్కువ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఇంకా ఒక లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు అంతా రేంజ్ అంటే తెలుసండి. 10,000 ఇచ్చే వాళ్ళకి ఒక కేటగిరీ, కుర్చీల దగ్గర నుంచి హౌస్ అన్నీ తేడా ఉంటుంది అనమాట. దేవుడు అలా కాదు. నువ్వు ముందెళ్ళిపోయి నీ సహోదరు. సో ఎందుకు ఇవ్వాలి? దేవుడి చిత్తం కాబట్టి ఇవ్వాలి. ఎలాగివ్వాలి? నువ్వు సమాధానపడి దేవుని సన్నిధిలో అర్పించాలి, కానీ సమాధాన పడకుండా అర్పించకూడదు. ఎప్పుడు ఇవ్వాలంటే ఎప్పుడు ఇవ్వాలి. హల్లెలూయా. ఎక్కడ స్లో చేస్తాను. ఎప్పుడు ఇవ్వాలంటే ఎప్పుడు కృతజ్ఞత. గ్రాటిట్యూడ్ మస్ట్ బి అవర్ యాటిట్యూడ్. ప్రతి క్షణం కూడా నీకు కృతజ్ఞత భావమే ఉండాలి. దేవుడిలో ఈ క్షణం లేదు, ఈ క్షణం ఉందన్న లేదు. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ నీ హృదయము కృతజ్ఞత భావంతోనే ఉండాలి. అయితే ఎవ్రీ టైమ్ యూ షుడ్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ హార్ట్ ఉండాలి. ఎంత ఇవ్వాలంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ విషయం ఎంత ఇవ్వాలి? రోమీలకు రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని అతనికి సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దిస్ ఇస్ ఫైనల్. ఏమంటే అయిపోయింది కదా. దిస్ ఇస్ ఫైనల్ పాయింట్. ఫస్ట్ ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలా? బికాజ్ ఇట్ ఇస్ దేవుని చిత్తము. రెండోది సమాధాన పడి ఇవ్వాలి. ఎలాగివ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడూ ఇవ్వాలి. చివరిగా ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలంటే ఆయన ఎంత అంటలేదు, నిన్నే ఇచ్చేసుకోమన్నాడు. హల్లెలూయా. నిన్నే ఇచ్చేసుకో. నువ్వే ఇచ్చేసుకో. నువ్వు ఎలాగిచ్చుకోవాలంటే నిన్నే మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని సజీవ యాగాలుగా శరీరాలు సమర్పించుకోవాలట. హల్లెలూయా. ఏమంటే ఈ చేత్తో ఒక 10,000 నాకు ఇస్తే నాకు సంతోషంగా ఉంటుంది. కానీ దేవుడు ఏమడుగుతాడు సార్? ఆ చైన్ ఇచ్చేయమన్నాడు. ఒకసారి డిఎల్ మోడీ గారు ట్రైన్లో వెళ్తున్నారట.
వెళ్తుంటే వాళ్ళు ఏదో జూదం ఆడుకుంటున్నారు ఓ ముగ్గురు. ఆడికి 4వ వాడు కావాలి, ఈయనే ఉన్నాడు ఎదురుగుండా. 4వ వాడు కావాలట. మరి ఎంతమంది ఆడతారండి జూదం? ముగ్గురే నలుగురు, ఎంతమంది ఆడొచ్చా తెలియదు. 4వ వాడు కావాలా? అయితే డిఎల్ మోడీ గారు అన్నారు. అయితే అన్నాడు, బ్రదరు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా, మీకు కార్డు వేస్తామంటే ఆయన చేతులు అనుకుంటే నాకు చేతులు లేవుగా అన్నాడట. నాకు చేతులు లేవుగా అంటున్నాడట. అదేంటిది, ఉన్నాయి కదా వెనకాల పెట్టుకున్నారు కదా మీరంటే, ఇవి ఎప్పుడో దేవుడికి ఇచ్చేసానుగా అన్నాడట. హల్లెలూయా. మీ శరీరాలు దేవునికి సజీవ యాగాలుగా అర్పించుకోవాలా. ఈ విషయంలో ఫ్రాంక్లిన్ గారు ఆయన శరీరం అంతా కదండి, ఆయన ఆరోగ్యం అంతా మొత్తం నలిపేసుకున్నాడు. ఆయన చనిపోయినప్పుడు చాలామంది ఈ ట్యాగ్ లైన్ పెట్టారు. ఆయన్ని శరీరాన్ని, ఆయన సమస్తాన్ని సజీవ యాగంగా పోసేసాడే. కాబట్టి నువ్వు అర్పణ ఎంత ఇవ్వాలంటే ముందు నువ్వు ఆయనకు అప్పగించేసుకోవాలా. ఆయన ఉద్దేశంలో నీ డబ్బు కాదు ముఖ్యం, నువ్వే ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయనకు మొదట నువ్వు ఇచ్చాకే తర్వాత నువ్వేమైనా చేస్తావు. మీకు తెలుసండి, మొన్న నేను డాక్టర్ బెన్ అని ఒక ఆయనతో మాట్లాడుతుంటే ఒక చర్చ్లోనట ఆఫరింగ్ ఇచ్చేది సిస్టమ్ ఏదో ఇబ్బంది అయింది. అంటే అది అక్కడంతా కానుకలు ఆన్లైన్ అనుకుంటా, అక్కడ ఏదో సిస్టమ్ ఉంటుంది చర్చ్లో. అయితే టైత్ ఉంటుంది కదా, టైత్ అది ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అయింది అక్కడ. ఆ నెల ఒక వారం రోజులు ఆ ప్రాసెస్ ఆగిపోయింది అనమాట. ఆగిపోతే చాలామంది ఫోన్ చేసి చాలా ఇబ్బంది ఉందండి, మీరు ఎప్పుడు సరి చేస్తారు? అరే ఇవ్వచ్చు ఏముంది, 2 రోజులు ఎలాగ అవుతుంది అంటున్నారట. వాళ్ళు ఎందుకంత వరైపోతారంటే వాళ్ళు మొదట దేవునికి ఇవ్వకుండా ఫస్ట్ ట్రాన్సాక్షన్ దేవుడికి చేయకుండా ఇంక దేనికి చేయరట. మీరు రేషన్ తెచ్చుకోద్దా, మేము మందులు తెచ్చుకోవాలా, ఇప్పుడు నేను ఫస్ట్ ట్రాన్సాక్షన్ దేవుడికి చేయకపోతే నా అకౌంట్ బ్లాక్ అంటే నేను అలా చేయమని చెప్పట్లేదు. అటువంటి హృదయం వాళ్ళు ఎవరంటే వారు జీవితము, వాళ్ళ శరీరాలు దేవునికి అర్పించేసుకున్న వారి అప్రోచ్ వేరేలా ఉంటుంది. ఆయన అంటాడు, ఆశ్చర్యపోయిన భాస్కర్ ఇలా కూడా ఉంటారా? లేదు, మన సంఘంలో కూడా నేను చెప్తున్నాను, ఈ కానుకనట కుడి చేతి ఎడమ చేతి తెలియకూడదట. కాబట్టి నేను చెప్పట్లేదు, నేను చెప్తున్నాను, దిస్ చర్చ్ ఎక్స్ట్రాడినరీ గివింగ్ అండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను కాక. మీరు ఎంత కష్టంలోంచి విత్తున్నారో, మీరు ఎంత లేములోంచి విత్తున్నారో తెలుసు. పౌలు గారు అంటారు, చాలామంది పౌలు గారికి విత్తిన వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే పేదలు, బహుపేదలట. బహుపేదల డబ్బే దేవుడు ఇంత సామ్రాజ్యాన్ని కట్టడానికి ఉపయోగించుకున్నాడండి. నిజంగా చెప్తున్నా, మీరు సూపర్, నేనైతే చెప్పలు కొడతాను మీకు. హల్లెలూయా. దేవుడు మీ కష్టంలో, నాకు తెలుసు ఒక్కొక్కరు నా దగ్గరకు వచ్చి కానుక ఇచ్చినప్పుడు ఇలా కూడా నేను సిగ్గుపడిన రోజులు ఉన్నాయి, నేను మోటివేట్ అయిన రోజులు, నేను ఎస్ అనుకున్న రోజులు ఉన్నాయి. ఈ విషయంలో దేవుడు రూపాంతర పరిచర్యను డెఫినెట్గా బలా అంటాడంతే. కాబట్టి రోమీలు 6:13 అంటాడు, మరియు మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపముకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుంచి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అర్పించుకొనుడి. మీ అవయములను నీతికి సాధనములుగా దేవునికి అర్పించుకోండి. హల్లెలూయా. ఏమండి, మీరు కానుకిచ్చేటప్పుడు మీ డబ్బే కాదు, మీ హృదయము, మీ శరీరము కూడా దేవుడు చెక్ చేసుకోమంటున్నాడు. నువ్వు రూపాయి ఇచ్చిన దేవుడు ₹1,00,000 చేస్తాడు అలా చెప్తే. నా టార్గెట్ ఏంటి ఈరోజు, నీవు ఇచ్చే ప్రతి కానుక నీకు 1000 రెట్లు వచ్చేయాలి. హల్లెలూయా. 1000 folds టుడే. నువ్వు హృదయంలో అనుకో, ఈరోజు కానుకలు పండుగ రోజు నా టార్గెట్ కానుకలు తీసుకోవడం కాదు. యూ హ్యావ్ టు గెట్ 1000 folds. నువ్వు ఏమి ఇచ్చినా సరే దానికి నేను సరి చేస్తున్నాను అంతే. అర్థమైందా? నువ్వు ఎందుకు ఇవ్వాలంటే ఆయన చిత్తం కాబట్టి ఇవ్వాలి, నువ్వు ఎలాగ ఇవ్వాలంటే సమాధానపడి ఇవ్వాలి, నువ్వు ఎప్పుడు ఇవ్వాలంటే ఎప్పుడు ఇవ్వాలి, నువ్వు ఎంత ఇవ్వాలంటే పేద విధవరాలు ఎలాగిచ్చిందో అలాగ స్పాంటేనియస్గా ఆయన కృతజ్ఞతకి నీ హృదయంలో కడిగిన రెస్పాన్స్ ఇవ్వాలి. చివరికి నీ శరీరాన్ని కూడా, డిఎల్ మోడీ గారికి చేతులు లేవన్నాడు, నువ్వు నీ
నీ శరీరము దుర్నీతికి సాధకములుగా ఉండకూడదు అనే ఆశ నీలో ఉండాలి. నీ శరీరం వాడపడాలి. చాలామంది డబ్బులు ఇచ్చి ఇంట్లో కూర్చుంటారు, పని అయిపోతుంది. నో నో నో, నీ టైము, నీ చెయ్య, నీ కాలు, నీ తలంపు, నీ చెమట దేవుని కోసం చిందించాలి అని ఒక ఉత్సాహం, దేవుని మందిరంలో పనిచేయాలి, దేవుని సేవలో పనిచేయాలి అని ఉత్సాహం ఉండాలి. అన్నిటికన్నా ఫైనల్గా సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్, ఫైనల్ స్టేట్మెంట్ చెప్తాను చూడండి. ది సీక్రెట్ ఆఫ్ రిసీవింగ్ ఈజ్ ఇన్ ది సీక్రెట్ ఆఫ్ గివింగ్. హల్లెలూయా. మీకు కావాలా దేవుడి నుంచి ఏమన్నా? దేవుడి నుంచి మీరు ఏమైనా పొందుకోవాలా? దేవుడు దీనికి అలా లింక్ పెట్టాడంటే నువ్వు ఇవ్వడమే నీకు దీవెన. నువ్వు ఇస్తే నువ్వు పొందుకుంటావు. నాకు కావాలి కానీ ఇవ్వమని అనట్లేదు. దీనికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చూసుకొని మనం ముగించుకుందాం. మరి ఆది కాండము 22వ అధ్యాయము 5వ వచనం. ఆది కాండం 22వ అధ్యాయము 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఇది ఏంటి కాంటెక్స్ట్? అబ్రహాము గారు ఇస్సాకుని ఇది ఒక్కటే నన్ను కన్విన్స్ చేసిందండి. గివింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ రిసీవింగ్. దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కగానొక్క కొడుకుని ఇచ్చేయమన్నాడు. ఎంత కఠినమైన మాట అండి. ఏమన్నాడు? ఒక్కగానొక్క కొడుకుని ఇచ్చేయమన్నాడు. మారు మాట్లాడకుండా ఆయన కట్టెలు సిద్ధపరుచుకున్నాడు. ఆయన హృదయంలో ఎంత కఠినంగా ఉంటుందో తెలుసండి. ఫస్ట్ ఆఫ్ అయితే అసలు నువ్వు దేవుడివేనా, అసలు నువ్వు మనిషివా అని అడుగుతావు మనం అయితే దేవుడిని. నీకు మనస్సాక్షి ఉందా? లేక నువ్వు 100 ఏళ్ళకి నా కొడుకునిస్తే నీకు అసలు నువ్వు దేవుడా? ఇలాగ ఎవరిని అడుగుతాడు అసలు? నా పిల్లని ఇచ్చేయమంటావా? అది కూడా అడగలేదు. అడగకుండా కట్టెలు సిద్ధపరిచాడట. కట్టెలు ఎలా సిద్ధపరిచాడండి? నా కొడుకును కాల్చేయడానికి ఎన్ని కట్టెలు కావాలా? ఎంత టార్చర్లోంచి వెళ్ళుంటాడు. ఆ కట్టెలు సిద్ధపరుస్తున్నప్పుడు, ప్రతి అడుగేస్తున్నప్పుడు కూడా ఆయన తన సొంత కొడుకుని ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి ఆయన ఏమంటాడంటే, మేము వెళ్ళి ఆయన్ని ఆరాధించి వస్తామంటాడు. పైకి వెళ్ళి ఇంకా కొడుకుని ఇచ్చేద్దాం అన్నప్పుడు దేవుడు ఆగు అన్నాడు. అక్కడ ఏం మాట ఉంటుంది తెలుసా? అబ్రహాము ఇస్సాకుని మృతులలోంచి తిరిగి పొందుకున్నాడు. హల్లెలూయా. మృతులలోంచి తిరిగి పొందుకున్నాడు. నువ్వు మృతమైపోయింది ఏమన్నా నువ్వు తిరిగి పొందుకోవాలంటే దేవుడు నేను టెస్ట్ చేస్తాడు. డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వడం పెద్ద గ్రేట్ కాదండి. అన్నీ బాగున్నప్పుడు చేయడం గ్రేట్ కాదు. ఈ అబ్రహాము మృతులలో నుంచి తన కుమారుడిని ఎలా పొందుకున్నాడో అలాగా మీరు కూడా ఆ గివింగ్ హార్ట్, అన్కండిషనల్ గివింగ్ హార్ట్ ఉంటే మృతులలో నుంచి కూడా, మృతమైన ప్రతిదీ కూడా దేవుడు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలతో ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఈరోజు చిన్న ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన ఏంటంటే, ఈరోజు కృతజ్ఞతార్పణల పండుగ చేస్తున్న మీరు దేవునికి ఎంత ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలాగివ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్న విషయాలు మనం మాట్లాడుకున్నాం. కాబట్టి మీ ప్రతి అర్పణ, మీ ప్రతి నోటి మాట, మీ ప్రతి అర్పణ దేవునికి మరి అంగీకృతముగా ఉండులాగున దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. నేను కొద్దిసేపు చెప్పాను కాబట్టి నేను చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. లెట్ ఆల్ యువర్ ఆఫరింగ్స్, దేవుడు మీరు విత్తిన ప్రతి విత్తనము ఈరోజు వరకు మీరు ఎలా విత్తారో ఆలోచించండి. డెఫినెట్గా నీ విత్తనము నువ్వు తెస్తుంది ఏ హృదయంతో తెస్తున్నావు? అసలు నువ్వు ఎలా డిసైడ్ చేస్తున్నావు? దేవుడికి ఎంత ఇవ్వాలో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఎప్పుడైనా ఆయన చేసిన కార్యాలు, మరి దావీదు చెప్పినట్లు, అదిగో నువ్వు చేసిన ఆ మేలులను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఒకవేళ జ్ఞాపకం చేసుకోకపోతే మనందరం జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి థ్యాంక్స్ ఇవ్వడానికి, దేవుడికి కృతజ్ఞత ఇవ్వడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి నీకు ఏం అక్కర్లేదండి. నువ్వు హాయిగా ఇక్కడ కూర్చున్నావు చూసావా?
నీకున్న స్థితి కొన్ని లక్షల కోట్ల మందికి లేదు. ఆ పేద కార్పెంటరు నా పిల్లకి షూ లేదని ఏడ్చాడు, కోటీశ్వరుడు నా పిల్ల కాళ్ళు లేవని ఏడ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన స్థితి చాలా చాలా ఉన్నతమైన స్థితి. ఆ స్థితిని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్దాం. చూడండి, మీ దగ్గర ఏమున్నా సరే అది దేవుడు మీకు ఇచ్చినవే. ఎవరిచ్చారండి మనకి? దేవుడు మనకి ఇచ్చినయే. దేవుడు ఇచ్చినయే మళ్ళా దేవుడికి మనం ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుడికి ఎందుకు ఇవ్వాలా? నీ విషయంలో అది దేవుని చిత్తం. కాబట్టి దేవుడికి ఎలాగివ్వాలి? ఈ అర్పణ దగ్గరే వదిలేసి నీ సహోదరునితో ఏదైనా భేదం ఉంటే సమాధాన పడివ్వాలి. మూడవది ఎప్పుడు ఇవ్వాలి? దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతగానే ఉండాలి. నాలుగవది ఎంత ఇవ్వాలంటే నీ సమస్తము నిన్నే ఆయన చేతిలో పెట్టేసుకోవాలి. దట్ ఈస్ ద సీక్రెట్. నిన్ను ఆయన చేతిలో పెట్టేసుకోవాలి. నిన్ను నువ్వే అర్పణగా వేసేసుకోవాలి. మీ శరీరాలు ఇదిగో దుర్నీతికి సాధనములుగా ఉండకూడదు. కాబట్టి నువ్వు ఇచ్చినవన్నీ కూడా ఆయన ఇచ్చినవే.